హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కోర్స్ మేము పల్లెటూరులో మా ఇంట్లో నుండి బయటకు కాలు పెట్టామంటే ఇంటి చుట్టూ అందరు బంధువులే ఉంటారండి. అందరు బంధువులలోకెల్లా నాకు ఇష్టమైన బంధువు ఎవరా అనుకుంటున్నారా? నాకు ఇష్టమైన బంధువు అయితే మా ఇంటి చుట్టూ ఉండే పొలాలు అండ్ పచ్చని చెట్లు. ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా అవి నాకు హాయ్ అంటూ వాళ్ళ కొమ్మల్ని అయితే ఊపుతాయండి. సమ్మర్ సీజన్ కాబట్టి మేమైతే పెరట్లో ఏం వేయలేదండి. పిల్లలు ప్లే గ్రౌండ్ చేసుకొని ఆడుకుందామంటే ఆడుకోండి అనేసి వదిలేసాం. సరే ఆడుకుంటున్నారు కదా, నాకు ఒకసారి బ్యాటింగ్ ఇవ్వండి ప్లీజ్ అని అంటే, లేదు లేదు కీపింగ్ చేస్తేనే ఇస్తాం అక్క అని అన్నారు. సరే వీళ్ళతో గొడవ నాకెందుకని నేనైతే వేప చెట్టుకున్న వేప పండ్లను అయితే తెంపుకొని తిందామని వెళ్ళానండి. నాకైతే అందలేదు. పక్కనే ఆడుతున్న మా బామ్మర్ది గాడైతే వచ్చి పొట్టి బుడంకాయగాడు పడా తెంపేశాడు. నాకైతే అందలేదండి. వాడు నాకంటే పొట్టి ఉంటాడు, అయినా కానీ ఇలా అందిందా అని చూస్తే వాడు జంపులు వేసాడు. సో వాడైతే మాకు తెంపించాడు. వానికి చెప్పా నేను, ఇది తింటే మంచిదిరా హెల్త్ కానీ అంటే, ఏంటి ఈ కాయలు తింటారా అని అడిగిండు. సో నేనైతే వానికి చెప్పా దాన్ని తింటే మంచిదిరా, వేడి తగ్గుతుంది అని. నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నానండి, వేప పండ్లు తింటే మాత్రం వేడి తగ్గుతుంది. మేమైతే చిన్నప్పుడు ఫుల్గా తినేది. ఇప్పుడు చాలామందికి అసలు తెలీదు అంటే నేను షాక్ అయిపోయా. మాదైతే ఇంటి చుట్టూ వేప చెట్లు వేప పండ్లు ఉండేవి, ఎప్పటికీ తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకైతే తెలియదు. వాళ్ళకి నేను చెప్పా, చాక్లెట్ కంటే బాగా టేస్ట్ ఉంది అక్క అనేసి తలోటి తీసుకొని తిన్నారు. చివరికి అందరు తిన్నారు. నేను అందరికి చెప్తూ ఇచ్చేసాను, కానీ నాకు మాత్రం మిగిల్చలేదు. చివరిలో నేనే ఒకటి తీసుకొని తిన్నా. బాల్యం పోతే మాత్రం వెనక్కి తిరిగి రాదు కదా. అందుకే అంటారు, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి, ఎప్పుడు చేయాల్సిన ఎంజాయ్మెంట్ అప్పుడే చేయాలని. ఇప్పుడు ఏజ్ అయిపోయాక ఎంజాయ్ చేద్దామంటే అందరు వింతగానే చూస్తారు. చిన్నపిల్ల పనులు చిన్నప్పుడే చేయాలి, పెద్దవాళ్ళ పనులు పెద్ద అయ్యాకే చేయాలి. అయినా మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడుతున్నారండి? ఇక్కడ ఉన్న కాలువలో ఎక్కుతూ దిగుతూ ఆడుకునేదాన్ని. ఒక్కసారి మా బాబుని దిగరా అంటే, నోనో మమ్మీ డస్ట్ ఉంది అంటున్నాడు. వాడు డస్ట్ ఎక్కడ అందించుకుంటాడు అసలు? మరి ఇప్పుడు పిల్లలు అంతే కదండి. ఇక్కడ దొరుకుతుందండి ఇంత మంచి స్వచ్ఛమైన గాలి? ఇంటి ముందు కాలువలు, గడ్డి కుప్పలు, ఎడ్లు, ఆవులు, గేదెలు. బయటికి వెళ్ళామంటే ప్రేమతో కూడిన స్వచ్ఛమైన గాలిని పీల్చుదామండి. ఎంత ఖరీదైన ఏసీలో దొరుకుతుందండి ఇంత స్వచ్ఛమైన గాలి? ఇదండి నా ఊరు, నా పల్లెటూరు, అలాగే మా ఇల్లు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.